విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. నేటి శీర్షిక అమ్మ కన్నీరు, విద్య. ఇవి మూలం. అయితే ప్రపంచములో కల్లా అతి విలువైనది, విలువలతో కూడుకున్న ఒక కన్నీరు ఒకటి ఉంది అంటే అది కేవలం తల్లి కళ్ళ నుంచి జాలువారిన నీరు మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా తన పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలని నిరంతరం కూడా తాపత్రయపడమే కాదు, ఎప్పుడు కూడా వాపోతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు చదువుకోవాలి. అయితే ఒక పిల్లవాడు వెళ్ళి అమ్మని అడిగాడు, అమ్మ నీకేం కావాలి అని అడిగాడు. ఏమీ లేదు నాయన, నువ్వు బాగా చదువుకో, మంచిగా పేరు తీసుకో, ఈ ఊర్లో నువ్వు చాలా గొప్పవాడిగా కావాలరా అని హితబోధ చేస్తుంది. చూసారా, ఇది కదా గొప్ప తల్లి యొక్క రహస్యం. అలాగే ఒక అమ్మాయి అంటే కూతురు వెళ్ళి అమ్మ నీకేం కావాలని అడిగింది అనుకో, ఏమీ లేదమ్మా, నువ్వు మంచిగా చదువుకుని మంచి పేరు తీసుకుని ఒక అయ్య చేతిలోనికి పెడితే నాకు అప్పుడు నేను సుఖంగా కళ్ళు మూస్తానురా అని చెప్తుంది. చూసారా, నిరంతరం కూడా తల్లి తండ్రి ఈ తల్లి యొక్క త్యాగం చూశారు కదా, ఎప్పుడు కూడా పిల్లల కోసం త్యాగం చేస్తూనే ఉంటుంది తల్లి. కాబట్టి అందుగురించే చూడండి, ఒక మూటలు మోసేవాడు, ఒక కూరగాయలు అమ్మేవాడు, లేకపోతే ఇంకొక కూలి పని చేసేవాడు, మరి అనేకమైనటువంటి పనులు చేసేవాళ్ళు మీరు గమనించవచ్చు. వాళ్ళు ఏం చేసినా, మూట మోసినా ఏంది, వాళ్ళ దగ్గరికి మీరు అడగండి, ఏమయ్యా మూటలు మోస్తున్నావు, ఏం చదువుకున్నావు అంటే, నేను చదవమని చెప్పారండి కానీ నేనే చదవలేకపోయాను అంటాడు. అలాగే కూరగాయలు మోసే వాళ్ళ దగ్గర పోయి అడగండి, ఏమయ్యా కూరగాయలు అమ్ముతున్నావు, నువ్వు ఏం చదువుకున్నావు, నేను ఎక్కడ చదువుకున్నానండి, చదవమని చెప్తే నేను చెట్టు కింద పోయి నిద్రపోయాను అన్నాడు. కూలి పని చేసేవాడి దగ్గర పోయి అడిగి చూడండి, ఏమయ్యా చదువుకోలేదా అంటే, చదవని చెప్పారు కానీ నేనే స్కూల్ ఎగ్గొట్టా అంటాడు. చూసారా ఎంత ఆనందంగా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా బాధలకు గురి అవుతున్నారు. కాబట్టి చదువుకోకపోతే ఏమవుతున్నాము అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. కాబట్టి ప్రపంచంలో మీరు బాగా చదువుకున్నట్టయితే అక్కడక్కడ నీకు గౌరవం వస్తుంది, నీకు ఒక సన్మానాలు చేస్తారు, నీకు ఒక గౌరవం చాలా గొప్పగా గమనించడం జరుగుతుంది. అందుకే విద్వాన్ సర్వత్ర పూజిత అంటాడు. కానీ విద్య గలవాడిని అన్ని చోట కూడా గౌరవించబడతాడు. కాబట్టి నిరంతరం కూడా విద్యార్థుల మీరందరూ మంచిగా చదువుకోండి. నేను ఒక్కటే విషయం చెప్తున్నా మిత్రులకు, పిల్లలకు నిరంతరం కూడా చదువు గురించి నిరంతరం చెప్పండి, వాళ్ళని మోటివేట్ చేయండి. కనీసం ఒక 10 నిమిషాలన్నా చదువు గురించి మీరు దయచేసి పిల్లలకు మోటివేషన్ చేయగలిగితే వాళ్ళు తప్పకుండా చదువుతారు, మంచి పేరు తెచ్చుకుంటారు అన్న విషయాన్ని గమనించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.